తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం. వెనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. నీది వెనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. అడుగు మత్స్యమున నడిచెదమమ్మ కళమ తల్లి స్వాగతం సుస్వాగతం. వాణి వీణా స్వరరాగిణివై స్వరమాధుర్య విమోచన గుణివై. వాణి వీణా స్వరరాగిణివై స్వరమాధుర్య విమోచన గుణివై. నవరస రంజన నాట్య భంగిమలు పొంగుతు పొరలి భువన మోహిని స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. చేసుకున్నప్పుడే వాళ్ళ చట్నీ మాట్లాడుతున్నా. ఎక్కడున్నా? హలో సార్, ఎస్పీ భరత్ చంద్ర గారేనా సార్? ఈ సిటీ బ్యాంక్ చామాదల నుంచి సెక్యూరిటీ గార్డ్ని మాట్లాడుతున్నా సార్. ఇక్కడ దొంగతనం జరుగుతుంది సార్. నమస్తే దాదా. నమస్తే దాదా. అన్ని సమయాలలో ఆయుధాలతో యుద్ధం చేయకూడదురా, ఆలోచనతో కూడా యుద్ధం చేయొచ్చు. దాదా ఈ గుర్తల వారికి తల నరకడమే కాదురా, తలరాతలు మార్చడం కూడా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు దాదా? అరే తల్వార్కి పౌజ్యో మన భద్ర శత్రువు ఎస్పీ భరత్ చంద్ర, మనకి అడుగడుగునా అడ్డుపడే ఆ సిద్ధార్థ, ఆ అన్నదమ్ములు ఇద్దలేరా, వాళ్ళ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం దాదా. తొందరపడకండి రా, ఆటలో అసలు మజా ఎప్పుడే మొదలవబోతుంది. తొందరపడకండి. ఎలా దాదా? వీడు ఫోన్ చేశాడు కాబట్టి ఆ ఎస్పీ భరత్ చంద్ర సరాసరి ఇక్కడికే వస్తాడు. ఈ బ్యాంకు దోపిడీ చేసింది ఆ సిద్ధార్థేనని వాడి మీద నిందలేస్తాను. ఈ 10 లక్షలు తీసుకెళ్ళి ఓడి దగ్గర దొరికేలా చేయండి. అర్థమైంది దాదా. వెళ్ళండి. మీరు దాదా వెళ్ళండి. మీరు అన్నాదమ్ముల మధ్య యుద్ధం. ఇంకా చూడటానికి 2 కళ్ళు చాలవురా. అరే వా, అందుకే బాస్ మీరు దాదా అయ్యారు. మామూలు డాన్ కాదురా, అందరూ డాన్. జై హో తల్వార్, జై హో
చేయండి, వెళ్ళండి. మీరే ఎలా బాస్? ఈ బ్యాంకు దోపిడీ చేసింది ఆ సిద్ధార్థేనని చెప్పడానికి ఒక దొంగ సాక్ష్యం కావాలి కదరా, అది నేనే. ఓకే దాదా, పదా కాలి వెళ్దాం. ఏం సార్, మీరు దొంగతనం చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని అరెస్ట్ చేస్తారా? అంటే నువ్వు నీకు ఫోన్ చేసింది నేనే సార్. ఇతను చంపింది ఎవరు? దొంగతనం చేసింది ఎవరు? మీ తమ్ముడు సిద్ధార్థ. ఏమి ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడు దొంగ కాకూడదా? ప్రాణం పోయినా న్యాయానికి కట్టుబడి ఉంటా. ఇంతకీ నువ్వెవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నా గురించి తెలుసుకున్న వారు ఈ భూమి మీదే లేరు. నువ్వు 4 కాలాల పాటు ఈ భూమి మీద పడుకున్నావంటే నిజం చెప్పు. నన్ను తాకాలన్నా తలచుకోవాలన్నా గుండెలు పగిలిపోతాయి. నీలాంటి వాడి గుండెలు చూడడానికి ఈ కథ రంగంలో అడుగుపెట్టిన రుద్రసింహం ఎస్పీ భరత్ చంద్ర. చిన్ననాడే సింహం జూలు బట్టి ఆడిచ్చాన్రా. నువ్వెంత అన్న వాళ్ళకి 3 చెర్లు అడిచా. కావాలంటే కర్నూలు కొండారెడ్డి అడుగు, కడప పెద్దారెడ్డి అడుగు, తెలంగాణ తమ్ములు అడుగు, మన ఆంధ్ర అన్నలు అడుగు. ఈ భరత్ చంద్ర గురించి చెప్తారు. అయితే వెంటనే వెళ్ళి మీ తమ్ముని అరెస్ట్ చేయి, లేదా నీ జాబ్కి రిజైన్ చేయి. తొందరపడతావా? తప్పు చేసాడు ఎవడైనా సరే నా నుండి తప్పించుకోలేడు. అయితే వెళ్ళు, వెంటనే మీ తమ్ముని అరెస్ట్ చేయి. చేస్తా. వాడు నిర్దోషని తెలిసిన రోజున నీకు నిద్ర లేకుండా చేస్తా. నీ గుండెలో నిద్రపోతా. వస్తా. ఇంకెక్కడ్రా వచ్చేది? 2 హృదయాల మధ్య మంట పెట్టాను. మండే హృదయాలతో మాడి మసైపోండిరా. శాంతి, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం కాలేజీ మొత్తం తెలుసా? సిద్ధు. అవును శాంతి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు సిద్ధు. అవును శాంతి, మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. మా అన్నయ్య అమ్మ చెప్పి ఒప్పుకోవట్లేదు శాంతి. సిద్ధు, నిన్ను విడిచి ఒక క్షణం ఉండాలంటే నేను ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ సిద్ధు, ఐ లవ్ యూ. శాంతి, నువ్వు నా ప్రాణం. మా అన్నని ఎదిరించేది సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా శాంతి. సిద్ధు. శాంతి, ఇది మన జన్మల బంధం. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. హలో అయ్యా, మగోళ్ళంతా వెనక్కి తిరిగి మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువేస్తా నీతో నడిపేస్తావా నాయక.
సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సలసల సల సరసానికి నువ్వు రావే రావే సలసల సల సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా నడుగున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినగా యమహోరెత్తేసలగేరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవ్వారో కిన్నెరా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక వసుంధరా ఈరోజు చాలా పెద్ద సమస్య ఎదురైంది. ఏమైందండి? ఎప్పుడు లేని నా జీవితంలో ఈరోజు చాలా పెద్ద సమస్య. ఒకవైపు రక్త సంబంధం, మరోవైపు కర్తవ్యం. దేన్ని వదులుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నేనేం చేయాలి? న్యాయాన్ని కాపాడండి. ఇన్నాళ్ళు ఎస్పీ భరత్చంద్ర అంటే ధర్మదేవత తలంచి సవాల్ చేసేది. కరెక్టే. తోడబుట్టిన తమ్ముడైనా సరే ధర్మాన్ని కాపాడమే నా లక్ష్యం. ఎవరి గురించి అండి మీరు మాట్లాడేది? మన సిద్ధార్థ గురించా? అవును, మన సిద్ధార్థ గురించే మాట్లాడుతున్నా. అతను దొంగతనం చేసినట్లు సాక్ష్యాలు చెబుతున్నాయి. అయ్యో భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి మన సిద్ధార్థ అలాంటి వాడు కాదండి. అవును వసుంధరా, నాకు తెలుసు. కానీ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఏం చేయాలి చెప్పు? అరెస్ట్ చేయాలా వద్దా? ఏమిటి బాధపడకండి. మన సిద్ధార్థ అన్న మనసు అర్థం చేసుకోలేని వాడు కాదు. నువ్వెంత చెప్పినా నేను నా మనసు ఒప్పుకోవట్లేదు. నా డ్యూటీ నాకు కరెక్ట్. ఏమండి మీరు బాధపడకండి, మీరు అలా మాట్లాడకండి. మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ అండి. నాకు రావట్లేదే ప్లీజ్ అండి. నాకు రావట్లేదు. ఏమండి ఏం కాదు, అన్ని అవే సర్దుకుంటాయి. నా కోసం నవ్వండి ప్లీజ్ అండి.
ఇదే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్య పాపం అంత తాపం తగదులే అమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే